ఎండిపోయిన పంటకు ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలి. హైదరాబాద్ నివాస్ న్యూస్. తెలంగాణలో పంటలు ఎండిపోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం. కారణం గోదావరిలో కృష్ణాలో నీళ్లుండి వాడుకోలేనితనం. కారణం రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది. కేటీఆర్. ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు. బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు. మేము రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చాతగాంతనం కారణం. గోదావరిలో నీళ్లుండి, కృష్ణల నీళ్లుండి వాడుకోలేని తెలివి తక్కువతనం కారణం. చెరువులు నింపలేని తెలివి తక్కువతనం. పంప్ హౌజ్లు టైంకి స్టార్ట్ చేయలేని తెలివి తక్కువతనం. బరాజ్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోయిలేనితనంతోనే ఈ ప్రభుత్వానికి ఇవాళ బాధ్యత మరిచింది. అందుకే మేము రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం. ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి. ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే. చెరువులు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు చెక్ డ్యాములు నింపకపోవడం, ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి, కేవలం ఇసుకతో దోపిడీ కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం అనే కారణం ఇవాళ గుర్తుపెట్టుకోవాలని కోరుతూ, రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నది. మేము భరోసాను ఇస్తూనే ఉంటాం, మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం. ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నివాస్ న్యూస్. ఇల్లంతకుంట మండలం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మరియు ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడం చారిత్రాత్మకం. యూత్ కాంగ్రెస్ ఇల్లంతకుంట మండల శాఖ. హుజురాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడితల్ల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మరియు ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు మరియు బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెద్ది శివ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్, చేవెళ్ల డిక్లరేషన్లకు ప్రకటించి ఇప్పుడు ఆమోదం తెలిపిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన బీసీ బిల్లులు సామాజిక విప్లవానికి పునాదులు పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు 150 రోజులు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తమ ప్రభుత్వం వస్తే కులగణన చేసి బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట ఇచ్చి నిలుపుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ బిల్లులను ఆమోదించాలని కోరారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు ఎంత సంతోషపడ్డామో ఇప్పుడు అంత సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది శివకుమార్, ఉపాధ్యక్షులు గైకోటి రాజు, తోడెట్టి మధు, కార్యదర్శి గుండారపు సాయి, యువ నాయకులు కారింగుల రాజేందర్, జిల్లల సందీప్, దంసాని రమేష్, మారుపెల్లి రమేష్, భోగం పృథ్వీ, రాజు, చాతల హరీష్, రాజేందర్, రావుల వెంకటేష్, అక్కినపల్లి వెంకటేష్, రామంచారావు, చరణ్, సీనియర్ నాయకులు బుర్రా రమేష్, ఆర్య రమేష్ రెడ్డి, దంసాని తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు వడితల ప్రణవ్ బాబు గారికి, యావత్ ప్రభుత్వ పెద్దలందరికీ పాలాభిషేకం చేసి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియడం జరిగింది. సందర్భం మరి బీసీలకు మరియు ఎస్సీలకు ఒక చారిత్రాత్మకమైన రోజుగా మేము పరిగణిస్తా ఉన్నాము. మరి బీసీల సంబంధించిన 2 బిల్లులు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక బిల్లు, 3 బిల్లులు ఒకే రోజు మరి ఆమోదించి మరి దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలను మేము హర్షిస్తా ఉన్నాం. మరి ఈ రోజు బీసీలకు దాదాపు 100 సంవత్సరాలుగా బీసీలు కోరుకుంటున్నటువంటి రిజర్వేషన్లు ఏ ప్రభుత్వం చేయనటువంటి మరి ఒక విప్లవం మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశ జనాభాలో సగభాగానికి పైగా ఉన్నటువంటి బీసీలకు ఇవాళ ఒక గొప్ప వరంగా ఈ బీసీ రిజర్వేషన్లు మరి కాబోతా ఉన్నాయి. ఇవాళ దేశానికి
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఒక మార్గం చూపెట్టింది. ఇవాళ బీసీ రిజర్వేషన్లు మరి దేశవ్యాప్తంగా చేయడానికి ఒక మార్గాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చూపెట్టడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు 150 రోజులు 4000 కిలోమీటర్లు దేశవ్యాప్తంగా మరి పాదయాత్ర చేసి మరి మా ప్రభుత్వం వచ్చిన దగ్గర మేము కులగణన చేసి మరి బీసీ రిజర్వేషన్ అందిస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మరి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్లు మరి ఆ బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది. మరి ఆ బిల్లులు ఆమోదం తెలిపినటువంటి ఆ బిల్లులకు ఇవాళ పార్లమెంట్ లో కూడా మరి ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లో ఆమోదం తెలిపితేనే ఇవాళ మరి బీసీ వర్గాలకు ఆ ఫలాలు అందుతాయి. మరి ఆ బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఉంది. మరి ఇవాళ బీసీ పెద్ద బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు మరి వెంటనే పార్లమెంట్ లో కూడా ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి ఈ బిల్లులకు పార్లమెంట్ లో కూడా ఆమోదం తెలిపే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి రాజకీయ రంగంలో ఇవాళ విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో మరి బీసీలకు పెద్దపీట జరగబోతా ఉంది. దానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆజ్యం పోసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకు ఇవాళ ప్రత్యేకంగా యూత్ కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ యావత్తు తెలంగాణలోనే ఒక పండుగ రోజుగా మేము భావిస్తా ఉన్నాం. మరి ఈ పండుగ వాతావరణాన్ని ఈ సంతోష మరి ఈ క్షణాలను కూడా మేము ప్రజలందరూ కూడా చేరుస్తాం. ఇవాళ బీసీలకు ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చే లాభాలను ఇవాళ ఎస్సీ వర్గీకరణ జరిగిన దాని ద్వారా వచ్చే లాభాలను ప్రజలందరూ కూడా తెలియజేసే కార్యక్రమాలు రేపు పొద్దున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఉద్యమకారులుగా ప్రజల వద్దకు తీసుకుపోయి పెద్ద ఎత్తున ఈ సంబరాలు జరుపుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఏదైతే మరి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఎన్నికలకు ముందు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ బీసీ కులగణన చేపించి 42% రిజర్వేషన్ను మొన్న అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించినందుకు గాను ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది మా యూత్ కాంగ్రెస్ తరఫున. మరి ఈ యొక్క బీసీల రిజర్వేషన్ బీసీలలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుందని ఆశిస్తూ విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో బీసీలకు పెద్దపీట వేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఎస్సీ ఎన్నో ఏళ్లుగా నోచుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపినందుకు హర్షణీయంగా భావిస్తూ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతాకుమార్లకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల గెస్టెడ్, నాన్ గెస్టెడ్, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏలు, జీపీఎఫ్, మెడికల్ బిల్, పీఆర్సీ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులతో పాటు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు ఇప్పటి వరకు మంజూరు కాలేదు, ఇంకా ఎప్పుడు మంజూరవుతాయి అని వారు ఎదురుచూస్తున్నారు. కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు. చాలా సంతోషం. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మీరు మంజూరు చేసే అనేక సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకుని వెళ్లి పనిచేసేవారు అన్ని కార్యాలయాలు వారికి తోచిన సెక్షన్లో కూర్చొని ప్రభుత్వం మంజూరు చేస్తున్న స్కీంలకు సంబంధించిన అన్ని పనులు చేసిపెట్టి మన ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగులే. అలాంటి ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు ఆర్థిక శాఖలో మంజూరు కాకుండా పెండింగ్లో ఉన్నాయి. కనుక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతాకుమారి, కేబినెట్ మంత్రులు చొరవ తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయడానికి బడ్జెట్ను వెంటనే కేటాయించాలని మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ సీఎం రేవంత్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతాకుమార్లకు విజ్ఞప్తి చేస్తూ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం జరిగినప్పుడు మీరు ఏమైనా సమస్యలు ఉంటే నేను ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తున్నాను,
అని చెప్పి కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఆ యొక్క సబ్ కమిటీ మంత్రులు ఇప్పటివరకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటివరకు ఏ శాఖకు సంబంధించిన ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశం కూడా జరగలేదు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులతో కూడా ఒక్క సమావేశం ఇప్పటివరకు జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి అని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ప్రశ్నించారు. కనుక అన్ని సంక్షేమ పథకాలు మంజూరు చేస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అనేక రకాల పెండింగ్ బిల్లులను అన్నింటినీ వెంటనే మంజూరు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఆదుకోవాల్సిన బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు, చీఫ్ సెక్రటరీ శాంతాకుమార్లపై ఉందని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి మేడం ఐఎస్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క గారికి మరియు కేబినెట్ మంత్రులందరికీ నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్, నాన్ గజిటెడ్, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే. ఈ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్న ప్రతి ఒక్క స్కీము ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికే ప్రయత్నం చేసేది ఉద్యోగులు. కనుక అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చాలా సంతోషం. కానీ మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే కనుక మా యొక్క సమస్యలు కూడా ఉన్నాయి. మాకు పిఆర్సీ ఇవ్వాల్సింది ఉంది. పిఆర్సీ ఇవ్వటం లేదు. ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు, తీసుకోలేదు. కనుక మాకు దాదాపు 5 డిఏలు రావాలి. పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల వాళ్లకు సంబంధించిన బిల్లు అన్ని పెండింగ్స్ ఉన్నాయి. మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి. జీపీఎఫ్ కూడా పెండింగ్లో ఉంది. సరెండర్ లీవ్ ₹1,00,000 కంటే ఎక్కువ ఉన్నది, బిల్లు కూడా మంజూరు కావటం లేదు. ఇలాంటి ఎన్నో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతో పాటు మీరు ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీపైనే ఉంది. కనుక మీరు చేసే పనులు చేస్తున్నారు. మాకు నెలవారీగా మొదటి నెల జీతం ఇస్తున్నారు, చాలా సంతోషం. కానీ మా యొక్క ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర. మీరు మా సమస్యలు పరిష్కరించాలి. దయచేసి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని కూడా మీరు ఎలాగైనా చేసి మా ఉద్యోగులకు ఇవ్వవలసిన అన్ని రకాలుగా బిల్లులను కూడా మంజూరు చేయండి. దాదాపు చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు, పిఆర్సీ ఇస్తారు కావచ్చని. ఇప్పటి వరకు పిఆర్సీ గురించి ఒక ప్రకటన కూడా లేదు. అలాగనే ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి తమరే ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఒక సబ్ కమిటీ వేశారు. బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు, పుణ్యప్రభాకర్ గారు, ఇంకొకటి ఒక సలహాదారుతో పాటు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ రోజు వరకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు. ఏ ఉద్యోగ సంఘాలకు, ఏ శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు పిలుపు ఇచ్చి వారి ద్వారా వారి సమస్యలు ఏంటిదని కూడా ఈ రోజు వరకు కూడా తెలుసుకోలేకపోయారు. చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఇప్పటికైనా మాకు ఇవ్వవలసిన దాదాపు 5 డిఏలు, జీపీఎఫ్, సరెండర్ లీవ్, మెడికల్స్ బిల్స్, పెన్షనర్లకు పదవి విరమణ పొందిన ఉద్యోగులు దాదాపు ఇక వస్తుందా ఆగస్తుందా పెన్షన్కు సంబంధించిన ఏరియాస్ అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి కూడా వెంటనే ఆ ఏరియాస్ అన్నీ మంజూరు చేయండి. మా సమస్యలు కూడా పరిష్కరించవలసిన బాధ్యత మీపైనే ఉంది. మీరే చేయాలి. ఎందుకంటే మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరే చేయవలసి ఉంటుంది. కనుక మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతో పాటు మరియు పదవి విరమణ పొందిన వారి ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ప్రభుత్వ ఉద్యోగుల తెలంగాణ గజిటెడ్, నాన్ గజిటెడ్, ఉపాధ్యాయ, పెన్షనర్, కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. మా సమస్యలు పరిష్కరించండి. మా యొక్క పెండింగ్లో ఉన్న బిల్లులను అన్నింటినీ ఇవ్వాలని మిమ్మల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.